జలధార జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. తాడిపత్రిలో జలధార జలహారతి కార్యక్రమాన్ని ముగించుకుని అమరావతికి చేరుకోగానే క్యాంపు కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలుపెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. నీటి సంరక్షణలో ఇప్పటికే తాను చేపట్టిన చర్యలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధార పేరుతో అద్భుతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నమయ్య కలెక్టర్ తీసుకున్న చొరవతో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, 20,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయని, ప్రతి జిల్లా కూడా అన్నమయ్య జిల్లా మోడల్ ఫాలో కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఖచ్చితంగా మార్పు కనిపిస్తోందని, సత్ఫలితాలు వస్తాయని, నీటి సంరక్షణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని నిరూపించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు వారి భాగస్వామ్యం ఉండేలా సాగునీటి సంఘాల సభ్యులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. గ్రామ సంఘ సహాయకుల సేవలు సమర్థవంతంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా వాటి గురించి మహిళలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. రామరపాడు ఎం కన్వెన్షన్లో గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల నుంచి భారీ ఎత్తున విఏఓస్ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ప్రారంభించారని, ఈ సంఘాలతో ఈరోజు రాష్ట్రంలో మహిళా నాయకత్వ స్ఫూర్తి ప్రతి గ్రామంలోని ప్రజ్వరిల్లుతోందన్నారు. సెర్ఫ్ సీఈఓ కరుణతో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అందరూ మహిళాభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,500 గ్రామ సంఘ సహాయకులకు ఈరోజు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడంతో వాళ్ల ఆనందాన్ని చూస్తుంటే తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. 2016లో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని, చంద్రబాబుకు విఓయూల పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు నిదర్శనమన్నారు. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 5G లాంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. తనకు హోమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉందని, ప్రతి గ్రామంలోనూ సంఘ సభ్యులు ఉంటారని, వీరందరికీ తాను అతిథేనని, ఏ ఇంట్లో అయినా తాను భోజనం చేసే స్వేచ్ఛ ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం చేస్తే ప్రజలు మెప్పు పొందుతామో, ఏం చేస్తే ప్రజల కళ్లల్లో ఆనందం చూస్తామో తెలియాలంటే ఖచ్చితంగా సెర్ఫ్లో పనిచేయాలన్నారు. సంఘ సహాయకులకు 10 లక్షల ప్రమాద బీమా అంశం ముఖ్యమంత్రితో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా వాటి గురించి మహిళలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం శ్రమిస్తోందని వారు వివరించారు. ఈ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వారు విశదీకరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నగర సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రులు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో డ్రగ్స్ వద్దు, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా యువతకు, ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ నిరోధంపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం శ్రమిస్తోందని వివరించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం తల్లడిల్లుతుందని గుర్తించాలని వారు సూచించారు. అందుకే ఈ మహమ్మారి బారిన పడొద్దని వారు యువతకు పిలుపునిచ్చారు.
యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచడం, వాటి వల్ల కలిగే నష్టాలను తెలియచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. డ్రగ్స్ వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఎవరైనా డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారాన్ని తెలియచేయాలని వారు కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షరీఫ్ బేగం తదితరులు, పోలీసు అధికారులు, స్థానికులు, విద్యార్థులు, యువత కూడా పాల్గొన్నారు. చాలా వరకు మనకు డ్రగ్స్ మీద ఒకవైపున అవగాహనతో పాటు 1972 అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 1972 వెళ్ళిన తర్వాత డ్రగ్స్పై దండయాత్ర తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ పెరిగింది. అదేవిధంగా 1972 కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే ఇది కార్యక్రమం ఏదో తూతు మంత్రంగా ఒక 30-35 రోజులు చేసేసి కామ్గా ఉండాలనేది కాదు. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేసి ముందుకెళ్ళాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఎన్కార్డ్ మీటింగ్లో మనము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మనం డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని ఈసారి ముఖ్యంగా 3000 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ని మనము సమకూర్చుకోవడం జరిగింది. ఈ 3000 డ్రగ్ కిట్స్లో మనకు 149 హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్ స్పాట్స్లో ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా రిఫ్రాఫ్స్ కావచ్చు, కేడీస్ కావచ్చు, డీసీస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆకతాయిలు కావచ్చు, ఈవిటీజర్స్ కావచ్చు, ఇటువంటి వారందరి మీద కూడా మనము ర్యాండమ్గా ఈ 3000 పరీక్షలు జరుగుతాయి 30 రోజుల పాటు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్ టీం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ ఒక 20 మెంబర్ టీం ఉంది. ఈరోజు ఈ బస్ చూస్తున్నారు మీరు. సో ఈ బస్సులో అంటే యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బస్సును మనము ఉపయోగించుకుంటూ ఈ 30 రోజుల్లో 30 ప్రదేశాల్లో 149 హాట్ స్పాట్స్ కవర్ చేస్తూ మనము ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై ఆగస్టు నెలలో డ్రగ్స్పై దండయాత్ర 3.0 కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించాము. అందులో ఆల్ కాలేజెస్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ప్రతి స్టూడెంట్ కూడా ఈ డ్రగ్ డిటెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్కార్డ్లో అందరు సభ్యులు కోరడం జరిగింది. సో అది కూడా 3.0లో మనము ముందుకెళ్తాము. సో కాబట్టి కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇది 4-5 మంత్స్ ఉన్న కింద డ్రగ్ వాడినా కూడా ఈ యూరిన్ టెస్ట్లో డ్రగ్ అనేది తీసుకున్నట్టు ఆనవాళ్ళు వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి వారు ఆఫ్ చేయాలని చెప్పేసి, ఒకవేళ డ్రగ్ ఏదైనా తీసుకున్నా కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డ్రగ్స్పై దండయాత్ర 1వ దిశలో ముమ్మరంగా అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెడ్లింగ్ చేసి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రగ్స్పై దండయాత్ర 2.0లో టెస్టులు చేస్తూ ఎవరైనా డ్రగ్ తీసుకున్నారంటే వాళ్ళని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి, అట్లాగే వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డ్రగ్స్పై దండయాత్ర 2.0 కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఇటు ఈగల్ టీము, ఇటు పోలీస్ టీము, రెవెన్యూ టీం, మెడికల్ టీం అందరూ ఫీల్డ్లో ఉంటారు. సో దీని ద్వారా మన లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయాలి. దీనికోసం ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడమని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ తెలిపారు. గ్యాస్ ఇంధన సరఫరాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత రాకుండా సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతోందన్నారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా అవసరానికి మించి నిల్వలు చేయవద్దునని వారు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి సమస్యను సమన్వయంతో చాలా వరకు పరిష్కరించగలిగాయి. కేంద్రంలో చూసుకున్నట్లయితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఐజీఎం ఏర్పాటు చేయడం జరిగింది. ఐజీఎంకు అనుబంధంగా ఒక 7 ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు ఈ ఐజీఎంకి బ్రీఫింగ్ ఇస్తూ ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మన మీద పడే ఇంపాక్ట్ని అసెస్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, స్టేట్స్ గైడ్ చేస్తూ ఎక్కడ గ్యాస్ కానీ ఆయిల్ కానీ కొరత లేకుండా చూడడం జరుగుతుంది.
అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేశారు. కంప్రైజింగ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేశారు. దాంతోపాటు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఆఫ్ సెక్రటరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అలాగే చీఫ్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. సో కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఈ సమస్యను పరిష్కరించడంలో అలా ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ రెండు ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి. సో అదేవిధంగా ఈ క్రైసిస్ మొదలైనప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన, ఒక అభద్రతా భావం, గ్యాస్ ఉండదేమో, పెట్రోల్ ఉండదేమో, ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఆ అభద్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి లేదా అపోహలను కానీ ఆందోళనలు కానీ నిర్వీర్యం చేయడానికి ఢిల్లీలో ఇంటర్ మినిస్టరియల్ బ్రీఫింగ్ అని వివిధ రకాల మంత్రిత్వ శాఖలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కానీ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కానీ, అలానే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ కలిపి రోజు మధ్యాహ్నం బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ముందు రోజుకి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ. సో అదేవిధంగా ఆ బ్రీఫింగ్లో ఏమైందంటే ముందు మనకి ప్యానిక్ బుకింగ్ చాలా ఎక్కువ ఉండేది. ప్యానిక్ బుకింగ్ అంటే ఈ ఎల్పిజి సిలిండర్స్. ఆ బ్రీఫింగ్ ముందు తీసుకుంటే మీరు పర్ డే ఒక కొన్ని రోజులు అయితే, ఒక 3-4 డేస్ అయితే రోజుకి 85 lakhs సిలిండర్స్ బుక్ అయ్యాయి అంటే భయంతో. సో వన్స్ బ్రీఫింగ్ స్టార్ట్ అయ్యి ఒక ఇన్సూరెన్స్ వచ్చాక గవర్నమెంట్ నుంచి ఆ బుకింగ్స్ అనేవి నార్మల్ రేంజ్కి పడ్డాయి. ఎల్పిజి ఏజెన్సీస్ మన దగ్గర 1100 ఆడ్ ఏజెన్సీస్ ఎల్పిజి ఏజెన్సీస్ ఉన్నాయి. సో డైలీ వారీగా ఏజెన్సీ వైజ్ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, డైలీ బుకింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, డైలీ డెలివరీస్ ఎలా జరుగుతుంది, జిల్లా వారీగా, ఏజెన్సీ వారీగా, డైలీ వారీగా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎల్పిజికి మన దగ్గర సప్లైస్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. 14,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పిజి ప్రస్తుతానికి మన రిఫైనరీస్లో ఉన్నాయి. అండ్ డైలీ వారీగా చూస్తే డైలీ కన్జంప్షన్ ఎల్పిజిగా జరుగుతుంది 4,000 మెట్రిక్ టన్స్ యావరేజ్ కన్జంప్షన్. ఇంతకుముందు జనవరి, ఫిబ్రవరి నెలలో చూస్తే 4,000 యావరేజ్ మెట్రిక్ టన్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రిఫైనరీస్లో ప్రొడక్షన్ కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు యావరేజ్ సప్లైస్ డొమెస్టిక్కి 4,100 MTs ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే సిలిండర్ బుకింగ్ చేశారో 100% వాళ్ళ డోర్ స్టెప్లో త్రూ ద డెలివరీ బాయ్స్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ సెక్టర్కి చూస్తే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 240 మెట్రిక్ టన్స్ ఇంత ముందు ఇచ్చాము, ఇప్పుడు 186 మెట్రిక్ టన్స్, అంటే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో హోటల్స్, రెస్టారెంట్స్, డాబాస్, ఈటరీస్, మిగతా ఇండస్ట్రీస్కు 70% వరకు ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ అందరికీ 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ముఖ్యంగా క్యూ లైన్లు, దర్శన మార్గాలు, వేచి ఉండే చోట్ల ఈ పందిళ్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా తాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందుబాటులో ఉంచి వేసవి ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనకు సమ్మర్ వచ్చేసింది, ఎండలు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. హాలిడేస్ ఒకవైపు, పిల్లలు, తల్లిదండ్రులు కలిసి మామూలుగా అయితే మనకు సమ్మర్లో కాబట్టి అమ్మవారు ఎంత దూరం ఉన్నా కానీ, ఎన్ని వందల కిలోమీటర్లైనా కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఈ ఎండ తాకిడిని తట్టుకునే విధంగా ఈ మొత్తం సెలవు పందిళ్ళు కూడా వినూత్నంగా వేయిస్తున్నాం. గతంలో అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి ఆ డ్రమ్ముల్లో ఈ యొక్క బాదులు పాతి తర్వాత కొద్దిగా డౌన్ అయ్యేది. కానీ ఈసారి డ్రమ్ములు లేకుండా, అదేవిధంగా పైన చలువ పందిళ్ళు హైట్గా పెట్టి మంచిగా ఎలివేషన్ ఉండాలి, గాలి వెలుతురు తగలాలి. ఈ డ్రమ్ములతోటే దాదాపు సగము స్పేస్ అంతా ఆక్యుపై చేసేది. అవన్నీ లేకుండా ఈసారి వినూత్నంగా లేట్ అయినా ఒక వారం రోజులు కొద్దిగా వేరే రకంగా చేశాము. ఎక్కడ కూడా స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా డ్రమ్ములకు స్వస్తి పలుకుతూ చేస్తున్నాము. అదేవిధంగా ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఎక్కడికక్కడ చలువ పందిళ్ళు పెట్టాము. మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేస్తున్నాము. పిల్లలకు బిస్కెట్స్ ప్యాకెట్ కూడా ఇస్తున్నాము.
సో ఏది ఏమైనా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.